హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రోడ్ సైడ్ బండి మీద చేసే దోశలు ఉంటాయి కదా, వాటికి మనం దోశల బ్యాటర్ ఎలా చేసుకోవాలో, ఈ దోశ పిండి చేసుకుంటే కనుక ఒక 15 దోశల వరకు ఎగ్ దోశ, మసాలా దోశ, సేజ్వాన్ దోశ, ఎగ్ పిజ్జా ఇలాగా చాలా రకాల దోశలు వేస్తూ ఉంటారు కదా బయట బండి మీద. మీరు ఎన్ని రకాల దోశలైనా సరే ఇలాగ క్రిస్పీగా చాలా మంచిగా వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ దోశలు వేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మీ దగ్గర ఇడ్లీ రైస్ అంటే అవి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు సాయి మినపప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఇవి కొంచెం మందంగానే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని ఇలాగా వాటర్ వేసుకుని ఒక 2 నుంచి 3 సార్లు మంచిగా కడగండి. ఇలా కడుక్కున్నట్టయితే మనం దీంట్లో మంచినీళ్ళు వేసి నానబెట్టుకున్నట్టయితే కనుక మనం అదే వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 గంటల సేపు మాత్రమే నానబెట్టుకోండి. నేనైతే దీన్ని ఒక 3 గంటల సేపు నానబెట్టాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని మనకి మిక్సీలో ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. దీన్ని గ్రైండర్లో వేసుకున్నా సరే మంచిగా మెత్తగా అయిపోతుంది, ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 1/2 కప్పు వరకు శనగపిండి, ఒక 1/2 కప్పు వరకు మనకి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి విస్కర్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీడియంగా మనం దీన్ని ఇలాగా కలుపుకోవాలి, ఉండలు అనేవి లేకుండా. చూడండి, ఇదంతా చూడండి, కొంచెం ఉండల కింద ఉంది కదా, అవి లేకుండా కలిపిన తర్వాత మిక్సీలో పట్టిన పిండి చక్కగా మెత్తగా చేసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఈ పిండిని ఇందులో వేసుకోండి. మనకి రోడ్ సైడ్ బండి మీద చేసుకునేవారైతే 10 గంటలకి ఇది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలాగ వేసుకున్న తర్వాత ఈ పిండిని మాత్రం ఒక 3 గంటల సేపు మాత్రమే దీన్ని ఫెర్మెంటేషన్ అనేది ఉండాలి. మనం ఓవర్ నైట్ ఉంచుకోకూడదు. చూడండి, ఇలాగా వాళ్ళు 10 గంటలు స్టార్ట్ చేస్తారు. 10 గంటల నుంచి మొదలు పెడితే కనుక ఈవినింగ్ 7 వరకు వాళ్ళకి చక్కగా పిండి అనేది మంచిగా ఇలాగ అవుతుంది. చూసారా, మనం ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీద కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి ఇలాగ కలుపుకోండి. ఎందుకంటే మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత మనకి దోశలు అనేవి ఏ కన్సిస్టెన్సీలో ఉంటే అలాగే మనకి అంతా పల్చగా కూడా వస్తాయి. ఇక్కడ నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఇలా దోశలు వేసుకోవాలి. ఎందుకంటే బాగా హీట్ అయినట్టయితే మనకి గట్టితో పాటు పిండి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కాలిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ దోశ వేస్తున్నాను. నేను ఇక్కడ బటర్ ఆనియన్ దోశ వేసాను ఫ్రెండ్స్. బటర్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఓన్లీ ఆనియన్సే వేసాను. ఈ దోశ అయితే 30 రూపాయలు ఉంటుంది మనం బండి దగ్గరికి వెళ్ళి తిన్నట్టయితే. అలాగే నేను ఇక్కడ సేజ్వాన్ దోశ కూడా వేస్తున్నాను. ఇలాగ టిష్యూ పేపర్తో ఒకసారి తుడిచిన తర్వాత ఒకవేళ ప్యాన్ బాగా హీట్ అయినట్టు కనుక అయితే కనుక దీని మీద కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత ఇలాగ దోశ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీని మీద కూడా ఇలా బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసుకుని ఇప్పుడు దీని మీద సేజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ మొత్తం అంతా అప్లై చేసుకుని ఇలా చీజ్ వేసుకోండి. చీజు, ఆనియన్స్ వేసుకుంటే కనుక మనకి సేజ్వాన్ దోశ రెడీ అయిపోతుంది. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే ఇన్స్టెంట్గా చేసుకునేవి చాలా రకాలు చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చెక్ చేయండి మన ఛానల్ని. చూడండి, ఇప్పుడు ఇదంతా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలాగా ఫోల్డ్ చేసుకోవడమే. అలాగే మసాలా దోశ, ఎగ్ దోశ, అలాగే పిజ్జా దోశ కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఎగ్ దోశ, ఇలా చాలా రకాల దోశలు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.